బ్రేకింగ్ చూస్తున్నాము. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రాష్ బ్యారియర్ పై చిరుత సంచారాన్ని వీడియో తీశారు. అక్కడ వెళ్తూ ఉన్న వాహనదారులు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తూ ఉన్నాము. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చేస్తున్న దానికి సంబంధించిన అప్డేట్ అది. సో చిరుత పరిగెడుతూ ఉంది, చూస్తూ ఉన్నాము. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రాష్ బ్యారియర్ పై అక్కడ మనం చూస్తున్నాము. ఆ బ్యారియర్ పై చిరుత పయనిస్తూ ఉంది. సో చిరుత పయనిస్తున్న సంచారం వీడియోనైతే వాహనదారులు అక్కడ వెళ్తూ ఉన్న వాహనదారులు షూట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రాష్ బ్యారియర్ పై చిరుత సంచారాన్ని వీడియో తీశారు వాహనదారులు. సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా తిరుమల ప్రతినిధి మోహన్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్, అసలు ఇది ఏ టైం కి జరిగింది అనేది ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? సహజంగా ఘాట్ రోడ్ లో చిరుత హడలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున అలిపిరి నడక మార్గంలో 350 మెట్టు వద్ద చిరుత సంచారం జరిగింది. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిన్నటి రోజున కూడా ఇదే సమయం, అంటే దాదాపు 7 నుంచి 8 గంటల మధ్య చిరుత సంచారం గుర్తించడంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో భక్తులను గుంపులుగా అనుమతించడం, వారితో పాటు భద్రతా సిబ్బంది కూడా కార్యక్రమాలను నిన్నటి రోజు నుంచి కూడా తిరిగి ప్రారంభించింది టీటీడీ. ఇక ఇవాటి రోజు మొదటి ఘాట్ రోడ్, అంటే తిరుపతికి 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి వినాయక స్వామి ఆలయం వద్ద క్రాష్ బ్యారియర్ పై చిరుత వెళ్తున్నటువంటి దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది మరోసారి అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్లకు సంబంధించి ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలంటూ కూడా జిఎన్సీ టోల్ గేట్ వద్ద సూచిస్తున్నారు. మరోవైపు చిరుతకు సంబంధించినటువంటి సంచారం 2 రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో, అంటే అలిపిరి నడక మార్గం కావచ్చు, ఘాట్ రోడ్ కావచ్చు, ఈ 2 ప్రాంతాలు చిరుత సంచరించినటువంటి టెరిటోరియల్ జోన్ అయితే ఒకే ప్రాంతంగానే పరిగణిస్తారు. దీంతో ఒకే చిరుత అటు అలిపిరి నడక మార్గంలో ఇటు ఘాట్ రోడ్ లో కూడా సంచరించినట్టుగా కూడా టీటీడీ అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిరుత దివ్యారామం వైపు, అంటే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు మార్నింగ్ వాక్ వెళ్లేటటువంటి ప్రాంతంలో వెళ్ళినటువంటి నేపథ్యంలో రేపటి రోజున ఆ ప్రాంతంలో వెళ్ళేటటువంటి వాకర్స్ అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే మోహన్ ప్రసాద్, నడక మార్గంలో కనిపించినప్పుడు ఎవరు కూడా అంటే చూడలేదా, లేదంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఏమైంది అసలు? నిన్నటి రోజున నడక మార్గంలో చిరుత సంచారం జరిగింది. అంటే తిరుపతి నుంచి ప్రారంభిస్తున్నటువంటి సమయంలో, అంటే 350 మెట్టు వద్ద చిరుత సంచారం కనిపించిన అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చిరుత సంచారాన్ని గుర్తించారు. వారు వెంటనే భయంతో పరుగులు తీసినటువంటి నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. భక్తులకు భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. వారితో పాటు గుంపులుగానే మార్గంలో అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక భద్రతా సిబ్బంది కూడా ప్రతి ఒక్క గుంపుతో పాటు వెళ్లేలా కూడా చర్యలు తీసుకున్నారు. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.